హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈ కథ పేరు తొందరపాటు. నిజానికి ఈ తొందరపాటు మనందరం చేస్తూనే ఉంటాం. ఈ తొందరపాటు లక్షణం అందరికీ ఉంటది. ఇరిటేషన్ అనేది మన నుంచి కాకుండా మన చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఏ ప్రాంతం నుంచైనా, ఎక్కడి నుంచైనా, ఈవెన్ మన ఇంట్లో కూడా మన పక్క నుంచే ఒక ఇరిటేషన్ ఏదైనా స్టార్ట్ అయితే, మనం ఆ ఇరిటేషన్‌ని క్రియేట్ చేసే దాని మీద విసుక్కుంటాం. దానికి అగైనెస్ట్‌గా ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటాం. కానీ ఆ యాక్షన్ తీసుకున్నప్పుడు అనుకోకుండా దానికి సంబంధం లేని మరొకళ్ళు బాధపడడమో, లేకపోతే ఏదో ఒకటి వేరే వాళ్ళకి ఇబ్బంది కలగడమో జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మనం ఫేస్ చేస్తూనే ఉంటాం నిజానికి మన లైఫ్‌లో. కాకపోతే ఒక్కొక్కళ్ళ లైఫ్‌లో ఒక్కోలా జరుగుతది. ఈ తొందరపాటు కూడా కాదు. ఇరిటేట్ అవుతూ ఉంటాం మనం కూడా. నిజానికి ఇది జరుగుతది. ఇరిటేట్ అవుతాం. కానీ ఆ ఇరిటేషన్ వచ్చే సోర్స్‌ని మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది సడన్‌గా వేరే వాళ్ళకి జరిగితే ఆ పెయిన్ చాలా ఉంటది. అది చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటది. ఒక్కొక్కసారి ఇలా మనం చేయకుండా ఉండాల్సింది అని కూడా అనిపిస్తది. ఇలా తొందరపడ్డానే అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో బాటసారి కూడా అయ్యో తొందరపడ్డానే అని బాధపడ్డాడంట. ఇంతకీ కథ ఏంటో చూద్దామా? పూర్వం ఒకసారి ఒక బాటసారి అంటే ఏదైనా ఒక దారిని పట్టుకుని అటువైపుగా వెళ్ళేవాడు అని. ఇప్పుడంటే మనం కార్లు, బైకులు అయన్నీ వేసుకొని వెళ్తున్నాం కదా! కానీ ఒకప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళాలంటే నడిచే వెళ్ళేవాళ్ళు. సో, అలా ఒక దారిలో వెళ్తూ ఉండేవాళ్ళు. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి వెళ్తూ ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ బాటసారులు అంటారు. అలా ఆయన వసంతకాలంలో అంటే స్ప్రింగ్ సీజన్‌లో అడవి మార్గం గుండా ఒక ఊరికి ప్రయాణిస్తూ మధ్యాహ్న సమయానికి ఒక తియ్యటి మామిడి చెట్టు కిందకి చేరాడు. ఆ చెట్టు పైన చాలా కొమ్మలుంటాయి కదా! ఒకవైపున ఒక కాకి, మరోవైపున ఒక కోకిల ఉన్నవి. ఓకేనా? కుక్ బర్డ్. కోకిల లేత మామిడి చిగుళ్ళు తిని కమ్మని కంఠంతో కుహూ కుహూ అని అంటూ కూస్తుంది. చెట్టు క్రిందకు చేరిన బాటసారి కోకిల గానాన్ని కమ్మగా వింటూ సేద తీర్చుకుంటున్నాడు. పిల్లలు, మీకొక నిజం చెప్పనా? కోకిల 1, 2 సార్లు అరిస్తే బాగా ఉంటుంది. చక్కగా హాయిగా ఉంటుంది. కానీ కోకిల కంటిన్యూస్‌గా అరిస్తే ఎళ్లి దాన్ని 4 పీకాలనిపిస్తది తెలుసా? మీకు కావాలంటే ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు చెట్ల దగ్గరలో మీరున్నప్పుడు వినండి. కొంచెం సేపు బానే ఉంటది. కానీ ఎర్లీ మార్నింగ్ అరుస్తది కదా! బిఫోర్ 5:00 అది మీకు తెలుసో తెలీదో స్ప్రింగ్ సీజన్‌లో అది ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేస్తది కదా! ఎర్లీ మార్నింగ్ 3:00కి స్టార్ట్ చేస్తది. బాబోయ్! ఎంత టార్చర్‌గా అనిపిస్తదంటే కోకిల సౌండు రియల్లీ ఎంత హారిబుల్ సౌండ్ అనిపిస్తది. మామూలుగా మనం ఆడుతూ, పాడుతూ డే టైమ్‌లో దరుస్తున్నప్పుడు మనం కూడా ఎళ్లి దాని వెనకాల కూ కూ కుహూ కుహూ అని అలా రకరకాలుగా చేస్తాం గదా! కానీ రియల్లీ హారిబుల్. ఎర్లీ మార్నింగ్ 3:00 నుంచి అది స్టార్ట్ చేస్తది దాని గానం. అది గానం తల్లా అని దండం పెట్టాలనిపిస్తది. ఓకే. ఇక ఆ కోకిల గానాన్ని కమ్మగా వింటూ సేద తీర్చుకుంటున్నాడు. ఇలా కోకిల కొంత సమయం కూసి ఆ చెట్టు నుండి వేరొక చెట్టు పైకి లేచి ఎగిరిపోతుంది. అదే సమయంలో ఆ చెట్టు పైనున్న కాకి కావ్ కావ్ అంటూ రెట్ట వేసింది. అది ఆ రెట్ట ఎక్కడ పడిందంటే చెట్టు క్రింద ఉన్న బాటసారి మొఖం పైన పడింది. బాటసారి కాకిని తిట్టుకుంటూ ఛీ పాడుగాకి అంటూ దగ్గరలో చేతికందిన ఒక రాయిని తీసుకుని ఎగిరిపోతున్న కోకిలపై విసిరాడు. కానీ చెట్టుపైన కాకి మాత్రం అలాగే ఉంది. బాటసారి విసిరిన రాయి కోకిలకు తగలగానే అది గిర్రున క్రిందపడి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలేసింది. బాటసారి అప్పుడు క్రింద పడ్డ కోకిలను గమనించి అయ్యో ఎంత తొందరపడిపోయాను. కాకి కోకిల రూపానికి అంటే చూడటానికి ఒకేలాగా ఉన్నాయి. కానీ వాటి గొంతులు మాత్రం చాలా వేరే వేరేగా ఉంటాయి. కోకిల గొంతు తీయగా ఉంటే కాకి గొంతు బాబోయ్ భరించలేనంత కష్టంగా ఉంటుంది వినడానికి అని ఈ విషయం తెలిసి కూడా నేను ఏమీ ఆలోచించకుండా అసలు ఏది బాగా అరుస్తుందో కూడా వినకుండా తొందరపాటుతో నల్లగా ఉంది కాకేననుకుని ఈ కమ్మటి కంఠం ఉన్న కోకిల్ని చంపేశానే అని అనుకుంటూ చాలా బాధపడుతూ అలాగే వెళ్ళిపోయాడు. ఈ కథలో నీతేంటంటే తొందరపాటు తగదు అని. నిజానికి ఈ సిట్యుయేషన్‌లో అతని తప్పేంటో గూడా ఇరిటేట్ అయినప్పుడు మనం ఆలోచించలేము. కాకపోతే ఏదో ఒక ఇరిటేషన్ వస్తూనే ఉంటది లైఫ్‌లో. ఆ ఇరిటేషన్‌కి రీజన్ మనం
ఫైండ్ అవుట్ చేసుకుంటాం కూడా, కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయి. ఏదైనా సరే దీన్ని మనం సొంతగా ఆలోచించుకొని నేను తొందరపడకుండా ఒకసారి ఆలోచించే యాక్షన్ తీసుకోవాలి అనేది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవడం మొదలు పెడితే మనం పెద్ద అయ్యేసరికి మన ధోని గారు ఉన్నట్టు మిస్టర్ కూల్లా ఉంటామేమో. ఓకే పిల్లలు, బాయ్. మరో మంచి కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దాం. ఓకేనా? మరి పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వాలి కదా, ఫాలో అవుతున్నారా లేదా? ఓకే మరి బాయ్, ఫాలో అయిపోండి.